నేను 12 ఏళ్లకి పైగా బంగారం మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ నాకు వర్క్ లో కానీ కొనడంలో కానీ అమ్మడం కానీ. కానీ నాకే కాదు కదా, నాలాంటి ఎవరికి 20 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఎప్పటికీ అర్థం కావట్లేదు అసలు ఈ బంగారం ఏంటో, ఈ పరిస్థితి ఏంటో, ఈ బంగారం మార్కెట్ ఏంటో. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. బంగారం రేటు ఎప్పటికైనా ఎత్తుకెళ్ళిపోతుంది. ఇది తగ్గిద్దని చాలా మంది ఆశపడి కూర్చున్నారు. అలా పెరిగిపోద్దని పెరిగిన రేట్లు 1.80లో కొనేసి మళ్ళీ లాస్ అయిపోయి కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు దీని ఫ్యూచర్ ఏంటి అంటే నేనే కాదు, ఎవడు చెప్పలేడు, ఎవడు చెప్పినా నమ్మద్దు. ఈ కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్. త్వరలో 80 వేలకు వచ్చేది, 90 వేలకు వచ్చేది, 60 వేలకు వచ్చేది, ఊహాగానాలే. ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయి, త్వరలో 2.5 లక్షలు అయిపోద్ది, 3 లక్షలు అయిపోద్ది, ఊహాగానాలే. ఏదైనా సరే ఈ బంగారం విషయంలో మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. బంగారం మీద ఇన్వెస్ట్ చేయొద్దా అంటే చేయొచ్చు. ఎంతవరకు? మన దగ్గర 100 రూపాయలు ఉన్నా 30 రూపాయలు ఇన్వెస్ట్ చేయొచ్చు. 100కు 100 ఇన్వెస్ట్ చేస్తే నాశనం అయిపోతుంది. మరి ఇన్వెస్ట్ చేయొద్దా అంటే చేయొద్దని చెప్పను. ఎందుకంటే ఏమో ఈ 30 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయకపోతే లాస్ అయిపోతామేమో పెరిగితే. ఇలా రకరకాల క్వశ్చన్స్ మధ్యన చాలా మంది అయితే నలిగిపోతున్నారు. షోరూమ్ వాళ్ళు హ్యాపీ అండి. ఎందుకు హ్యాపీ చెప్పిన, ప్రతి షోరూమ్ లో దాదాపు కొంచెం పెద్దది తీసుకుందాం మనం, సిఎంఆర్ మలబార్ ఖజానా ఇలాంటి వాళ్ళ దగ్గర 50 కిలోల నుంచి 100 కిలోల గోల్డ్ ఉంది. సో ఆటోమేటిక్ గా రేటు పెరిగింది అనుకో, వాళ్ళ దగ్గర స్టాక్ అంతా కూడా రేటు పెరిగిపోతుంది. అందుకే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చాలా షోరూమ్లు నార్మల్గా ఉంగరం ఉందనుకోండి, మామూలుగా ఒక 8% అలా తీసుకుంటాడు స్టోనింగ్ కాబట్టి. అది బంగారం రేటు బాగా పెరిగినప్పుడు మీరు 5% 6% అడిగినా ఇచ్చేస్తారు. మీరు అడగాలండి, అడిగితే ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రేటు పెరిగిపోయింది, అందులో చాలా వరకు లాభం వస్తుంది కాబట్టి ఈ 2% 3% కోసం పెద్ద పట్టించుకోరు అనమాట. సో వాళ్ళు చాలా హ్యాపీ రేటు పెరిగినప్పుడు. పెరగాలి పెరగాలి పెరగాలని కోరుకుంటారు. కానీ తగ్గాలి తగ్గాలి తగ్గాలని కోరుకునేది నార్మల్ పబ్లికే కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే. సో ఇంకా ఈ పెళ్లి సెంటిమెంట్ కి బంగారం కొనాలి ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు తెలిసి రూల్స్ చేంజ్ అవుతున్నాయి. ఓ 10 తులాలు బంగారం పెట్టండి, 20 తులాలు బంగారం పెట్టండి అని అడుగుతుంటే పెళ్లి కొడుకు వరకు వాళ్ళు, బాబు మీకు ఒక దండం, బంగారం మేము పెట్టలేం, మా పిల్ల పేరు మీద అట్లా ల్యాండ్ ఉంది రాసిచ్చారు, మా వాడికి ఇద్దాం ఒక ఇల్లు కొన్నాను మీకు ఇచ్చేస్తాను, కానీ బంగారం మాత్రం అడగండి, బంగారం నేను కొనలేను అంటున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి పెళ్లికి బంగారం పెట్టాలి, ఆ సెంటిమెంట్లు ఇవన్నీ కూడా పక్కన పడేసారు. బంగారం ఏమైనా ఉంటే ఏసు తిరుగుతాం, అంత మించి ఉండదు. కానీ ఉండడానికి ఒక మంచి ల్యాండ్, ఒక ఇల్లు ఉందనుకో, మీ పిల్లలకి మీ పిల్లల భవిష్యత్తుకు కూడా పనికొస్తుంది. వాళ్ళు కొనుక్కుంటారు ఏదో రోజు. ఈ కన్ఫ్యూజన్ లో ఇప్పుడున్న రేట్లలో అనవసరంగా ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుపోవడం అనేది చాలా 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 డేంజర్ అని నేను చెప్తున్నాను. కాబట్టి బంగారం గురించి ఎవ్వరికి చెప్పినా నమ్మకండి. యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ ట్రంప్ అతని పైన ఉన్నంత కాలం ప్రపంచంలో శాంతం అనేది ఉండదు. ఎప్పుడు యుద్ధాలు జరుగుతాయో తెలియదు, ఎప్పుడైతే తలపకి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు, ఎప్పుడు ఏమన్నా. నిజం చెప్తానండి, మీలో చాలా మంది ఉండే ఉంటారు స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎంత మంది నాశనం అయిపోయారండి ఈ ట్రంప్ వచ్చిన తర్వాత. స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి కామెంట్ చేసి పెద్ద పెద్ద కంపెనీలు, ఇండియాలో నెంబర్ 1 నుంచి నెంబర్ 10 వరకు ఉన్న కంపెనీలు స్టాక్స్ కూడా వేరు పడిపోయి అక్కడ ఆడెవడో తీసుకున్న నిర్ణయాలకి. అలాగే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీ స్టాక్స్ అని కూడా కూలిపోయినాయి. అరే కోట్ల కోట్లు పెట్టినా పర్లేదు, 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అలా అంత ఇన్వెస్ట్ చేస్తే ఆ స్టాక్ వాల్యూ ఒక 2 లక్షలు 3 లక్షలు వచ్చేస్తే అది తీయలేక అలా అని ఏదో అప్పులు తీసుకునో, లేదంటే ఇల్లులు అవి ఇవి తాగలు పెట్టుకోరు, బంగారం తాగలు పెట్టుకోరు, స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు. వాళ్ళందరూ పడుతున్న బాధ మాటల్లో చెప్పలేము అనమాట. కాబట్టి అది స్టాక్ ని నమ్ముకోలేము, ఇది బంగారాన్ని నమ్ముకోలేము. అసలు ఇది వాళ్ళ జాబ్లు పోతున్నాయి, జాబ్ కి గ్యారెంటీ లేదు. రకరకాల ప్రజలతో ఉన్నప్పుడు మనం కొత్తగా ఇంకో టెన్షన్ పెట్టుకోవడం అనవసరం. ఇదంతా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, చాలా మంది నాకు తెలిసిన సర్కిల్ 60,000 70,000 60,000 ఉన్నప్పుడు రేటు కొనుక్కుంటున్నాయినా అంటే కొనకుండా ఇప్పుడు 1,85,000 వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా ఆడ దగ్గర ఈడ దగ్గర అప్పులు చేసి క్రెడిట్ కార్డులు గీకేసి కొనేసేది. ఒక్కసారిగా మళ్ళీ 1,35,000 1,40,000 వచ్చినప్పుడు అమ్మేసేది. ఈ మధ్యది గ్యాప్ ఏం జరిగిందంటే ఒక్కొక్కడికి ఇంచుమించు 3 లక్షల నుంచి 5 లక్షలు నష్టం అనమాట. ఇలా చాలా మంది నష్టపోయారు. అందుకని జాగ్రత్త పడండి. పెరుగుతుంది కదా అని కొనుక్కోవడం, తగ్గుతుంది కదా అని అమ్మేసుకోవడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కదా. దేనికైనా ఓపిక ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ పరిస్థితి బాగాలేదు. మన ఇండియానే కొంచెం మోడీ గారి దేవాల అంతా ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతంగానే బతుకుదాం, లేనిపోయిన టెన్షన్ పెట్టుకోవద్దు అని నేను చెప్తున్నాను. సో సోది వీడియోలు అయితే చూడడం మానేయండి. బంగారం గురించి ఎటువంటి అప్డేట్ కావాలన్నా నేను రోజు రేట్ కావాలా, రోజు రేట్ నేను ఇస్తాను. పెరిగిద్దా తగ్గిద్దా ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే చెప్పలేము. ఖచ్చితంగా 3 నుంచి 6 నెలలు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎప్పటికీ తెలియదండి, ఆ బ్రహ్మదేవుడి దిగి వచ్చినా కూడా తెలియదు ఇది ఖచ్చితంగా ఇదే నిజము ఇదే ఫ్యాక్ట్ అని ఎప్పుడూ చెప్పలేడు. కాబట్టి వెయిట్ చేయండి. కొందాం అనుకున్న వెయిట్ చేయండి, అమ్ముదాం అనుకున్న కూడా వెయిట్ చేయండి. అమ్ముదాం అనుకున్న మాత్రం ఖచ్చితంగా ఇది మంచి సమయం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన శ్రీరామ అని ఒక అతను పాపం దాదాపు 680 గ్రాములు బంగారం అమ్మేసి ఎప్పుడైంది 72,000 రేట్లో అమ్మేసి ఒక ఇల్లు కొనుక్కున్నాడు గట్టికేంద్ర దగ్గర. ఇప్పుడు ఆ ఇల్లు కొన్నట్టే ఉంది ఈ 6 నెలల 8 నెలల గ్యాప్ లో. కానీ ఈ బంగారం వచ్చేసి దాదాపు తులానికి 1,00,000 రూపాయలు పెరిగిపోయింది. సో ఆయన దాదాపు 12 నుంచి 15 లక్షలు, ఇంకా ఎక్కువ అనమాట. ఐ థింక్ ఆశ అయిపోయింది. ఎక్కువ ఎక్కడ 12 లక్షలు, 680 రావాలంటే దాదాపు ఒక 50 లక్షల లాస్ అయి ఉంటాడు. 45 నుంచి 50 లక్షల లాస్ అయి ఉంటాడు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తప్పు.
ఆ బంగారం ఆయన అమ్మే బదులు తాకట్లో పెట్టండి. ఎంత ఉందండి బ్యాంక్ లో 70 పైసలు 80 పైసలు ఇంట్రెస్ట్ అంతే కదా. మనపురం లాంటి వాటికి వెళ్తే ₹1 ఇంట్రెస్ట్ పెట్టుకున్నా అదే డబ్బులు వస్తాయి కదా. కాబట్టి ప్రతిసారి మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏది తప్పు ఏది రైట్ అనేది కూడా ఆలోచించుకోవడం చాలా 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 ముఖ్యం. కాబట్టి డైలీ బంగారు అప్డేట్లు కానీ, రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కానీ, స్టాక్ మార్కెట్ ఏదైనా సరే నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీకు ఇస్తాను. నా పని అదే, నాకు వేరే పని లేదు. ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోగేసుకోవాలి, మీకు అందించాలి. మీకు ఒక మంచి ఫ్రెండ్ గా, ఒక బ్రదర్ గా మీకు వీలైన దొరికి హెల్ప్ చేయాలి. మరి మీరు నాకు చేసే హెల్ప్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే నలుగురు షేర్ చేసి చూస్తూ ఉండండి. సో అదే మ్యాటర్ తెలుసు కదా. నేను కిక్ సతీష్. డెఫినెట్ గా వీడియో నచ్చే ఉండేది, నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు సతీష్ విజయ్ ఛానల్. బాయ్.